హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే సంక్రాంతి రోజు బ్లాగ్ అండి. ఇంకా సంక్రాంతి రోజు అంటున్నారు, మరి భోగి ముగ్గు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇంకా మార్నింగేనండి. బయటకొచ్చి చూస్తేనైతే బాగా చీకటిగా ఉంది. 3:30కి లేస్తే ఇంకా చీకటి గుండకి ఏముంటదండి. ఈరోజైతే మార్నింగే లేసిన. ఇంకెంత మార్నింగ్ లేసినా కూడా ముగ్గులనేటివి అయితే లేటే అయితున్నాయి. అయినా గూడా ఇంకా మార్నింగే లేసినా. కానీ ముగ్గు వేసేటప్పుడు కంటే ఇప్పుడు ఊడ్చేటప్పుడైతే బాధ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఏసేటప్పుడైతే సంతోషంగా ఏస్తా ఉంటాం గదా! ఈ కలర్, ఆ కలర్ అనుకుంటూ. కానీ తీసేటప్పుడైతే అంత బాధ అనిపిస్తా ఉంటది. చూస్తేనేమో ముగ్గు ఇంత మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఊడ్చాలంటేనైతే నాకు ఊడవాలనిపియట్లేదు. కానీ ఇంకా మనం ముగ్గులు వేయాలంటే ఊడవక తప్పదు గదా! మార్నింగే అయితే ఇట్లనైతే ఊడుస్తున్నా అండి. ఇంక ఈరోజు సంక్రాంతి గదా! మీ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇంకా ఈ వ్లాగ్స్ వచ్చే వరకు పండగలు గూడా అయిపోయుంటాయి. ఇంకా మీరందరూ గూడా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయి ఉంటారు. ఇంటికొచ్చిన వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి అందరైతే ఇళ్ళకైతే చేరిపోయి ఉంటారు. కానీ నేను మాత్రం వ్లాగ్స్ అయితే లేటే చేస్తున్నా. ఇంకా ఇంకా కొంచెం పనులుంటాయి గదండీ ఇంట్లో వ్లాగ్స్ ఎడిటింగ్ ఇవన్నీ చేసుకొని పెట్టాలంటే గూడా టైం పడతా ఉంటది గదా! అందుకే కొంచెం అయితే లేట్ అయితుంది. ముగ్గంతనైతే ఇట్లనైతే ఊడ్చుకోవాలి. ఇంకా మార్నింగ్ అంతా ఇదే పనైతే సరిపోతదండి. ఇంకా వేసేటప్పుడు ఎంత పనుంటదో తీసేటప్పుడు గూడా అంతే పనుంటది గదా! ఇదంతా తీసేసి మళ్ళీ ఇదంతా నీట్‌గా కడిగేసి కలర్స్ గూడా పోయేటట్టు కొంచెం చీపిరితోటైతే రాకి కడగాలి గదా! లేకపోతే ముగ్గు కలర్స్ అయితే అన్నీ అలానే ఉండిపోతాయి గదా! ఇక్కడనైతే నేనైతే బోరు వేసి మొత్తం పైపయితే పడుతున్నా అండి. ఇంకా బయట, లోపల అంతా పట్టేసి ఇంకా ఇప్పటికైతే ఎవరు లేవలేదండి బయట గూడా. ఇప్పుడిప్పుడే అందరైతే లేస్తున్నారు. 3:30 అయితుంది కాబట్టి కొంచెం అందరూ లేట్‌గానే లేస్తారు. 4:30కి అట్లా లేస్తారండి. ఇంకా మాకు బయట, లోపల 2 వేసుకునే ముగ్గులుంటాయి కాబట్టి ఇక మేమైతే కొంచెం ముందే లేస్తామండి. ఇంకా నాకు గూడా పూజ కాడ గూడా టైం ఎక్కువ పడతది గదా! మార్నింగే నేనైతే ఇట్లా చెట్లకైతే దుమ్మేమన్నా ఉంటే పోతదని పైపు పడుతున్నా. ఇంకా మా అమ్మ అయితే బయట కడుగుతుంది. నేనైతే ఇంకా లోపల కడుగుతున్నా అండి. ఇంకా మా అమ్మ అంటుంది, "చలిలా చెట్లకెందుకు అంత నీళ్ళు పడుతున్నావు? చెట్లకైతే చలి పెట్టదా? మనకు పెట్టినట్టు అంత నీళ్ళు పట్టకు" అంటుంది. కానీ మనం మధ్యాహ్నం టైంలో చెట్లకంతా నీళ్ళతోటి కడగాలంటే వీలు కాదు గదా! మార్నింగే పైపు పట్టేటప్పుడే పడతా ఉంటాం గదా! అని ఇక నేనైతే కొంచెం దుమ్మేమన్నా ఉన్నా పోతది. చెట్లు గూడా నీట్‌గా కనిపిస్తాయి గదా! అని అట్లనైతే పైపయితే పట్టిందండి. ఇంకా నేనైతే పైప్ చేతికొస్తేనైతే చెట్లనైతే పైనుండి కడుగుతూనే ఉంటే ఎప్పుడైనా అంతేనండి. ఇంకా గడపలను ఇట్లా నిండుగానైతే కడిగి పెట్టుకోవాలి గదా! మనం ముగ్గులు వేసుకోవడానికి. గడప ముందు నేను డైలీ పసుపు రాస్తా ఉంటా కాబట్టి ఇంకా కలర్ అనేది అట్లనే ఊరిపోయిందండి. ఇంకా అది అట్లనే ఉంటా ఉంటది కలర్‌గా. ఇట్లనైతే మొత్తం కడిగేసి గడపను గూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. పసుపు రాసుకొని ఇట్లా మనం తెల్ల పిండితోటి ముగ్గులు వేసుకుంటేనే గడప అనేదైతే నిండుగా కనిపిస్తా ఉంటది. ఇంకా ముగ్గయితే స్టార్ట్ జేసినా అండి. ఎప్పుడైనా నేను స్నానం చేసుకొని స్టార్ట్ చేస్తా కాబట్టి, ఇక మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయినంకనైతే నేను హెడ్ బాత్ చేసుకొనైతే ముగ్గయితే స్టార్ట్ జేసినా. ఈరోజు ఇంకా మా పాప గూడా తొందరనే లేసిందండి కలర్స్ వేయడానికి. కొంచెం భోగి అంటే చిన్నగా వేస్తాం ముగ్గులు గానీ, సంక్రాంతి అంటే కొంచెం ముగ్గనేదైతే పెద్దగా వేస్తా ఉంటాం గదా! అందుకోసమే మా పాప, ఇంకా అక్క అందరూ గూడా లేచిర్రు కలర్స్ వేయడానికి. నేనింకెంత పెద్ద ముగ్గులు వేసినా గూడా కలర్స్ అనేదైతే వాళ్ళే వేస్తా ఉంటారండి. మనం ముగ్గులు ఎలా యేసుకున్నా గూడా కలర్స్ అనేదైతే మంచిగా సెలక్షన్ జేసుకొనైతే వేసుకోవాలండి. అప్పుడే ముగ్గుకనేదైతే మంచి అందమనైతే వస్తదండి. మనం ముగ్గు ఎలా యేసుకున్నా గూడా కలర్ కాంబినేషన్ అనేది బావుండాలి ఏదైనా గూడా. అందుకోసమే ఈసారైతే నేను కొంచెం కొత్తగా వేసినండి ముగ్గుసైతే. ఇట్లా కలర్ కాంబినేషన్ గూడా మండాల ఆర్ట్స్ అంటారు గదా! అట్లా కొంచెం ట్రై జేసినా. కొంచెం ఇట్లా షేడ్‌గా వేసుకుంటూ వేస్తారు గదా! మండాల ఆర్ట్స్. అట్లనైతే ట్రై జేసినానండి. చూస్తే మాత్రం కలర్ వేసినట్టే కనిపిస్తదండి. మామూలు పెయింట్స్ వేసినట్టే. ఇట్లనైతే కలర్ కాంబినేషన్ లైట్ ఒకటి, డార్క్ ఒకటి ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే జేయాలి. కొంచెం చూసుకుంటూ గూడా కలర్ కాంబినేషన్స్ అయితే వేస్తూ ఉండాలండి. అప్పుడే ముగ్గుకనేదైతే అందం అనేది ఉంటది. చూడ్డానికి గూడా మంచి లుక్ కనిపిస్తది గదా! ముగ్గనేది. మనం ఎంత ముగ్గు పెద్దగా వేసినా గూడా ఒక ఇద్దరు హెల్ప్ ఉంటేనే మనకు గూడా కలర్స్ అనేదైతే కొంచెం తొందరగా నింపడానికొస్తది. ఇంకా అందుకోసమే.
ఇట్లనైతే మా అక్కను, ఇక్కడ మా పాప అయితే కలర్స్ అయితే వేస్తున్నారు. చూస్తేనే అర్థమైతుంది గదా! ఎంత నిండుగా గనిపిస్తుందో. ఈసారయితే కొత్తగానే వేసిందండి. ఇంకా ఈ మండేల ఆర్ట్స్ అంటారు. వీటినైతే ఇంకా నేను గూడా కొంచెం చూసే వేసిన. ఇక్కడనైతే మీకైతే చెప్తున్నా, చూస్తేనే కొత్తగా కనిపించేలాగానైతే ఈసారయితే ముగ్గులు వేసిన. కలర్స్ గూడా ఈసారి ఎక్కువనే తీసుకొచ్చినాం గదా! అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా అందుకే తీసుకొచ్చినండి. ఇట్లా డబుల్ షేడ్స్ ఎయాలంటే కొన్ని ఒక లైట్ కలర్ ఉండాలి, ఒక డార్క్ కలర్ ఉండాలి. అందుకోసమే ఎక్కువ కలర్స్ అయితే తీసుకొచ్చినాం. అయినా గూడా కొన్ని కలర్స్ మిస్ అయినట్టే అనిపించినాయండి. చూస్తుంటేనేమో ఇంకా వేరే కలర్స్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇప్పటికైతే ఇట్లనే మంచిగా అనిపించిందని మా పాప అయితే ఒకటే అనుడు. ఎన్ని సార్లు అన్నదో, మా వారు గూడా చాలా సార్లు అన్నారు. చాలా బాగుంది ఈసారి ముగ్గని. నేను ఎక్కువ ముగ్గులు వేస్తా ఉంటానండి. చిన్నప్పటి నుండి అయినా అంతే. నేనైతే ముగ్గులు వేయడానికి బాగా ఇష్టపడతా. రోజు గూడా ముగ్గులు ఎక్కువ సేపే ఏస్తా ఉంటానండి. ఇక్కడనైతే ముగ్గంతా ఇట్లనైతే వేసుకునుడైతే అయిపోతా ఉంది. మేము ముగ్గులు వేసుడు చూడలేక మా అమ్మ గూడా కలర్స్ వేస్తాననైతే కొంచెం కలర్స్ వేస్తా నేను గూడా అనైతే కూర్చొనైతే కలర్స్ అయితే వేస్తుంది. ఎందుకులే అంటే గూడా ఏం గాదులే, నేను మామూలుగా కలర్ నింపడమే గదా! నేను గూడా నింపుతా అని ఇంకా చిన్నగానైతే నింపుతా ఉంది. ఇంకా వద్దన్నా గూడా. ఇట్లనైతే నిండుగా గనిపిస్తుంది ముగ్గు జూస్తే. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ. కలర్‌ఫుల్‌గా ఇంటి ముందు ఇట్లా ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి ఇట్లా నిండుగా గనిపిస్తేనే సంక్రాంతి పండగనేది మన వాకిళ్ళలోనే గనిపిస్తదండి. మా మన్మరాలు లేకున్నా గూడా కొంచెం సరదా సందడిగా ఉందంటే మా పాపతోటేనండి. మా పాప ఎక్కడుంటే గూడా కొంచెం సరదా అనేది గూడా ఉంటదండి. ఏదన్నా మేమిద్దరం గొడవలు పడుతూ ఇట్లా అనుకుంటూ కలర్స్ ఇది గాదు, అది అనుకుంటూ కొంచెం సందడిగానైతే ఉందండి వాకిట్లో. ఇంకా ఇట్లనైతే కలర్స్ వేసుడైతే అయిపోయింది. ముగ్గు మొత్తం చూస్తే మాత్రం మొత్తం పెయింట్ తోటయితే వేసినట్టయితే కనిపించింది. నిలబెట్టిన నుండయితే ఇట్లా ముగ్గులు వేసుకుంటూనే ఉంటాం గదా! ఇంకా రేపటితోటి కనుమతోటయితే ముగ్గులనేదైతే అయిపోతది గదా! మకర సంక్రాంతి నుండయితే ఇంకా సూర్యునికైతే కొత్త వెలుగనేది వస్తది. ఇంకెక్కువ పవరొస్తదంటారు గదా! మకర రాశిలోకి ప్రవేశిస్తాడు గాబట్టి, రేపటి నుండి ఎండలు స్టార్ట్ అయితాయి. కొంచెం కొంచెంగా ఎండలొస్తా ఉంటాయి. ఆహ్, సూ సూర్యుడికి శక్తొచ్చి అని అంటా ఉంటారండి. మనకు గూడా కొంచెం చలి తగ్గుతా ఉంటది. ఇంకా సంక్రాంతి తర్వాత నుండి. ఇంకా రేపటితోటైతే ముగ్గులు వేసుడైతే అయిపోతదండి. ఇప్పుడు నెల రోజుల నుండి వేస్తా ఉంటారు గదా! ఇంకా రేపటి ఇంకా కనుమ, ముక్కనుమ నుండయితే మామూలుగా మనం డైలీ వేసుకునే ముగ్గులైతే వేసుకుంటాం. ఇంకా ఈ 3 రోజులు మాత్రమే ఇట్లా కలర్‌ఫుల్‌గా వేస్తాం గానీ, నెల రోజుల నుండయితే గీతల ముగ్గులైతే వేస్తా ఉంటారండి. ముగ్గు జూడండి ఎంత నిండుగా గనిపిస్తుందో. ఏ ముగ్గుకైనా గూడా మనం ముగ్గు వేసినంక ఔట్‌లైన్ వేస్తేనే ముగ్గుకు అందం అనేదొస్తదండి. నేనైతే ఇట్లా చిన్నగానైతే ఔట్‌లైన్ వేసిన. ఈ గ్రీన్ పువ్వయితే చాలా బాగా అనిపించిందండి. అసలు ఈ ముగ్గుకే అందమొచ్చింది ఈ పువ్వుతోటి. లోపల ముగ్గులు వేసినంక బయటనైతే ముగ్గులు వేసినామండి. బయట మామూలుగానే వేస్తా ఉంటాం. ఎందుకంటే అన్నీ రోడ్ మీద వెహికల్స్ అవి ఇవి పోతా ఉంటాయి గదా! ఇంకా అందుకోసమే మామూలుగానే వేస్తా. లోపలనైతే ఇంకా ఎక్కువ కలర్స్ తోటయితే వేస్తా ఉంటాం. నాకు ముగ్గు వేసుడు ఎంత టైం పట్టిందో ఈ గొబ్బెమ్మలతోటయితే అంత టైం పట్టిందండి. ఈ గొబ్బెమ్మలు చేసుడయితే నాకొక టాస్క్ లాగా అనిపిచ్చింది. అసలు నేనెప్పుడు గొబ్బెమ్మలు గూడా జేయలేదు. ఎప్పుడైనా మా అక్క కూతురు వాళ్ళే చేసేది. ఈసారి ఇంకా మా అక్క కూతురు రాలే గదా! నేనే జేయాల్సొచ్చింది. మా పాపని జేయమంటే, మా పాప నేనసలకే జేయ అని, ఇంకా ఈ పేడను తీసుకొని గొబ్బెమ్మలు జేయడానికి నాకైతే ఇదే ఒక అర్ధగంట టైమయితే పట్టిందండి. ఇంక ఈ పిండి ఇవి ఉంటాయి గదా! పిండి గరక ఇవి. ఇవైతే కట్ జేసుకుంటూ నేనైతే సీజర్ తోటి కట్ జేసుకుంటూ అయితే పెట్టేసిందండి. మా అమ్మ అయితే అవి గూడా అట్లా కట్ జేస్తారా అని నవ్వుకుంటా ఉన్నారు. నేనేం జేయను, అన్ని పెట్టాలంటే కొంచెం సీజర్ తోటయితేనే మనకు గూడా పెట్టడానికి మంచిగొస్తది గదా! అని సీజర్ తోటయితే కట్ జేసిన. తర్వాత గొబ్బెమ్మలనైతే ఇట్లా కుంకుమ, పసుపులతోటయితే నిండుగానైతే అలంకరణ చేసుకున్నా అండి. గొబ్బెమ్మ అనేది కొంచెం సైజు పెద్దగా పెట్టుకుంటేనే మనకు గూడా చూడ్డానికి ఇట్లా మంచిగా గనిపిస్తది గదా! అని నేనైతే లోపల పెట్టేటియయితే కొంచెం ఇట్లా పెద్ద సైజులోనైతే చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడైతే గొబ్బెమ్మలు, ఇంకా అన్ని బంతి పూలు, రేగిగాయలు, నవధాన్యాలు అన్నీ తీసుకొనైతే ముందైతే బయట పెట్టడానికైతే వెళ్తున్నా అండి. మనం ఎంత ఎర్లీగా లేసినా గూడా ఇంకా అంతేనండి. కలర్స్ వేసి, ఇంకా గొబ్బెమ్మలు రెడీ జేసి పెట్టడానికి కొంచెం టైమే పడతది. ఇప్పుడు టైమొచ్చేసయితే 7:30 అయితుంది.
ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ గూడా ఒస్తుందండి. ఇంకా బయటయితే ముందు గొబ్బెమ్మలయితే పెడుతున్నా. ఇంకా తర్వాత లోపల పెట్టేసుకొని పూజ జేసుకోవాలి. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏమొండం గాబట్టి, ఏమన్నా మామూలుగా హాట్ ఏమన్నా చేసుకుంటామండి. నిన్న స్వీట్ జేసినాం గాబట్టి, ఈరోజు కొంచెం హాట్ చేసుకుంటాం గదా! నేనైతే ఇట్లా బంతి పూలతోటయితే ఎక్కువనే డెకరేషన్ జేస్తా అండి. సంక్రాంతి అంటేనే బంతి పూలయితే ఎక్కువ తీసుకొస్తాం. గుమ్మానికి, ఇంకా ముగ్గులోకి అయితాయి గదా అని ఎక్కువనే తీసుకొస్తానండి. నేనైతే ఇక్కడనైతే గొబ్బెమ్మలకి ఇట్లా పువ్వులు, ఆకులు ఇట్లా అన్నీ పెట్టేసుకొని, తర్వాత ఇంకా అక్షంతలు, రేగ్గాయలు, నవధాన్యాలు అన్నీ వేసి, పసుపు, కుంకుమ వేసి దండం బెట్టుకోవాలండి. గొబ్బెమ్మ అంటే గూడా గౌరమ్మనే గదా! ఇక్కడ గూడా నేను నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. ఇంకా ముగ్గుకి ఎంత అందమొచ్చిందో గొబ్బెమ్మలు పెట్టినంక గూడా అంతకింకా 100 రెట్స్ అయితే అందం అనేదొచ్చింది ముగ్గుకైతే. గొబ్బెమ్మలతోటైతే ఇట్లా నిండుగా గనిపిస్తుంది ముగ్గు గూడా. చూడండి అసలు ముగ్గు వేసినట్టు గాకుండా పెయింట్ వేసినట్టయితే కనిపిస్తుంది వాకిల్లో. ఇంకా ఇంత చూస్తేనే ఇంకా ఈ వాకిలయితే నిండుగా గనిపిస్తుంది కలర్‌ఫుల్‌గా గూడా. నేనైతే ఇలా యేసుకున్నా అండి. మీరెలా యేసుకున్నారో నాకైతే కామెంట్‌లో తెలియజేయండి. ఇంకా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత గొబ్బెమ్మకి ఇట్లా అగరబత్తుల పొగ గూడా చూపించి, ఇంకా ధూపం అనేదైతే వేస్తాముంటామండి. ఇంకా గొబ్బెమ్మ అంటే గూడా గౌరమ్మ గదా! గౌరమ్మని మనం ఎంత నిండుగా అలంకరణ చేసుకొని, ఇంకా మనం ఎంత పూజ చేసుకుంటామో ఇక్కడనే చూపిస్తాం గదా! మనం గూడా. ఇట్లనైతే నేను గొబ్బెమ్మలకు గూడా ధూపం అనేదైతే వేస్తా. అమ్మవారికి ధూపమేస్తే చాలా మంచిది గదా! మనం ఇంట్లో ఏమన్నా నెగెటివ్ ఉన్నా గూడా పోతది. అంత పాజిటివ్‌గా ఉంటది గదా! అని ఇంట్లో అంత ధూపం వేసుకొనొచ్చి, ఇంక నేనైతే ఇక్కడ గొబ్బెమ్మకు గూడా ధూపమేసి, గొబ్బెమ్మ దగ్గరనైతే పెట్టేసిన. ఏదేమైనా మనం వేసుకునే ముగ్గులే గాకుండా పక్కన వాళ్ళ ముగ్గులు గూడా మనం జూపించాలి గదా! ఇక్కడ జూడండి నేనెంత ఇంకా ముగ్గులు ఇట్లా గొబ్బెమ్మలను రెడీ జేసి అలంకరణ జేస్తానో, నాకంటే ఇంకా వీళ్ళైతే ఇంకా జేస్తారండి గొబ్బెమ్మలను ఇట్లా నిండుగా అలంకరణ జేసుకొని. వీళ్ళు గూడా బాగా ముగ్గులు వేసి ఇట్లనైతే ధూపం అనేదైతే వేస్తారండి. కొన్నైతే పారిజాత పూలు ఇట్లా మధ్యలో జల్లి, ఇంకా బంతి పూలు, ఇట్లా గొబ్బెమ్మలు 9 గాని, 11 గాని, 5 గాని ఇంకా ఇట్లనైతే పెడతారు. ఇంకా వీళ్ళకి బయట, లోపల ఒకటే గాబట్టి ఇక్కడనే ఇంకా డెకరేషన్ అయితే చేస్తారండి. మనకు బయట, లోపల అని 2 ప్లేసులలా పెడతాం గాబట్టి, ఇక 2గా పెడతాం. వీళ్ళైతే ఇంకొక దగ్గరనే 11గానైతే పెడతారండి గౌరమ్మలను. ఇట్లా నిండుగా అలంకరణ చేసిర్రు. కింద అయితే యెల్లో వేస్తున్నారు గదా! కలర్ వేసి, దాని పైననైతే ఇట్లా ముగ్గులనేదైతే వేసిర్రండి. ఇంకా ఇదొకరిది. ఒక్కొక్కరియి అయితే చూపిస్తున్నా అండి. ఇంక అందరియి చూపించాలి గదా! కొంచెంగానైనా. గాలిపటాలు గూడా వేసిర్రు. ఎక్కువనే వేసిర్రండి. వాళ్ళ మనుమడైతే వెయ్యమన్నాడట ఎక్కువ గాలిపటాలు. ఈమైతే వీళ్ళ మనుమరాలండి చిన్న పాప. నిన్న భోగిపళ్ళు పోషినాం గదా! ఈమెకి. ఈమైతే క్యూట్‌గా రెడీ అయిందండి. మా పాప అయితే తినను గూడా ఇంకా వీడియో అయితే తీసుకొచ్చింది. చాలా బాగా నవ్వుతా ఉంటదండి చూస్తా ఉంటే. అసలు ఏడుపనేదే తక్కువండి ఈమె దగ్గరైతే. చూస్తేనే అర్థమైతుంది గదా! ఎంత నవ్వుకుంటుంటదో. ఇంకీమెను తీస్తున్నామని వాళ్ళ అన్నయ్య అయితే ఇంకొకటే జూస్తా ఉన్నాడు తనని తీయట్లేదని. ఇక్కడనైతే ముగ్గులు వేసుడు అంతా అయిపోయినంకనైతే నేను ఇంట్లోకొచ్చి పూజ అనేదైతే చేసుకున్నా అండి. పూజ కొంచెం లేట్ అయితేనే ఉందండి. ఇంకా ముగ్గుల కాడ లేట్ అయితుంది కాబట్టి పూజ దగ్గర గూడా లేట్ అయింది. ఈరోజైతే మొత్తం యెల్లో చామంతులతోటైతే ఇట్లా నిండుగా పూజ అనేదైతే చేసుకున్నా అండి. ప్రసాదంగానైతే ఏం జేయలేదు. ఈరోజు అటుకులు బెల్లమే ప్రసాదంగా పెట్టేసి, తర్వాతనైతే ఇట్లా తులసమ్మ దగ్గర గూడా పూజ చేసుకుంటున్నా అండి. తులసమ్మ దగ్గర గూడా పూజ అనేదైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా. తులసమ్మ గూడా ఇంత నిండుగా పువ్వులతోటి ధూపం, దీపం నైవేద్యంతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. చూస్తేనే ఇంటి ముందటైతే లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టయితే కనిపిస్తుందండి. ముగ్గులో చూస్తా ఉంటేనైతే. ఇట్లా ధూపం వేస్తుంటే గూడా ఇంటి ముందు ఇట్లా పొగలు పొగలుగా వెళ్తుంటే గూడా, ఇంకా ఇంటి ముందు చూస్తుంటే గూడా ఇప్పుడే మంచు ఇట్లా పొగలతోటి వచ్చినట్టయితే కనిపిస్తా ఉందండి. ఇంకా ఈరోజు నేను గడపను గూడా పూలతోటైతే నిండుగా అలంకరణ చేసుకున్నా. చూస్తేనే అర్థమైతుంది గదా! ఇప్పుడైతే 8:00 అయితుంది టైమొచ్చేసి. ఇప్పుడిప్పుడే ఈరోజు కొంచెం మబ్బుగుంది గాబట్టి ఎండ గూడా ఇప్పుడిప్పుడే వస్తుందండి. చూస్తేనే అర్థమైతుంది గదా! మబ్బు మబ్బుగుండి ఇట్లా ఎండొస్తుందని. ఇంకా పని అయిపోయినంక వెంటనే కూరగాయల బండయితే వచ్చిందండి. మనకి ఇంకెన్ని పనులయిపోయినా ఒక పని ఎనకొకటి వస్తూనే ఉంటాయండి. కొన్ని కూరగాయలు తీసుకుందామని బయటకొచ్చి చూస్తే ఇక్కడ బాబయితే గాలిపటం ఎగరేస్తా అని చెరక పట్టుకున్నాడు. తనని గూడా చిన్నగా వీడియో తీసుకొనైతే లోపలికొచ్చేసిన. ఇంక ఈరోజైతే పాలకూర తీసుకున్నా అండి. ఎందుకంటే బొబ్బరి వడాలు చేస్తున్నా గదా!
మనం పాలకూర అంటే మామూలుగా ఎక్కువ తినం గదా! ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినరు. అట్లనన్నా కొంచెం వడాలల్లో ఏస్తే తింటారులే అని ఒకటైతే తీసుకున్నా అండి. చిన్న చిన్న కట్ జేసి అయితే బొబ్బరి గారెలు చేద్దామని. నిన్న స్వీట్ జేసినాం గాబట్టి ఈరోజు ఏదన్నా హాట్ చేద్దాము. ఇంకా ఏదన్నా ఇట్లా ముక్కుడు పెట్టినట్టు ఏదన్నా అప్పాలైతే చేయాలి గదా! పండగ రోజు. మా చిన్నతనం నుండి గూడా అట్లనే పండగ రోజు ఏదో ఒకటి చేయాలంటారు గదా! అందుకోసమే చేద్దామనుకున్నాం. ఇంకా కొత్తిమీర గూడా తీసుకున్నా. కూరగాయల మార్కెట్ గూడా రేపు బందేనట అండి. ఇంకా అందుకోసమే పుదీనా, కొత్తిమీర ఇంకా రేపటికి గావాల్సినయి గూడా కొన్నయితే ఈరోజే తీసుకున్నా అండి. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏమి వండం గాబట్టి కూరగాయలు గూడా వంకాయలు చేద్దామనయితే తీసుకున్నా. మా పాప వంకాయ గాని ఏవైనా తింటదండి. అసలామె ఏం కూరగాయలు ఏం తినా అని గూడా అనదు. ఇంకా కొంచెం వంకాయ వండి పప్పుచారయితే చేద్దామని ఈరోజైతే చేసుకున్నా. ముందైతే ఇట్లా బొబ్బరి గారెలు చేద్దామనయితే పప్పయితే నైటే నానబెట్టి మిక్సీ చేసి అయితే పట్టినండి. ఇంకా ఇక్కడనైతే మా అక్క చేస్తుంది వడాలైతే. బొబ్బరి పప్పయితే ఇట్లా మెత్తగా గాకుండా కొంచెం బరక బరక పట్టుకుంటేనే మంచి టేస్ట్ అనేదైతే ఉంటాయండి గారెలు. కొంచెం ఇంకా ఇక్కడ పాలకూర, కొత్తిమీర, కరివేపాకు అన్నయితే కట్ జేసి అయితే వేసిన్నండి. ఇట్లా చిన్నగానైతే ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇట్లనైతే ఏదో ఒక వంటకం అయితే చేసుకోవాలి గదండీ పండగంటే మనం. రేపైతే నాన్ వెజ్ ఉంటది గాబట్టి ఈరోజైతే ఇట్లా చిన్నగానైతే ఇట్లా వేసుకుంటున్నాం గారెలైతే. క్రిస్పీగుండాలంటే కొంచెం బరక బరకనే పట్టుకోవాలండి. ఇంక ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. మరొకసారి మీ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. వీడియో మాత్రం స్కిప్ జేయకుండా జూడండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మీరేం వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్‌లో తెలియజేయండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. థాంక్ యూ.